వెల్కమ్ టు PM7 వార్తలు. జగిత్యాల్లో జరిగిన జీవన్ రెడ్డి చేరిక సభపై కవిత సెటైర్లు వేశారు. 75 ఏళ్ల కురువృద్ధులే నవయువకులని, వారే తెలంగాణకు దిక్కు అని చెబితే మరి రాష్ట్రంలోని అసలైన యువత చచ్చిపోయారా, బ్రతికున్నారా, వారి భవిష్యత్తు ఏంటి అంటూ ఆమె ప్రశ్నించారు. హైదరాబాద్లో మీడియా సమావేశం నిర్వహించిన ఆమె వయసు మళ్లిన నేతలే యువతకు ప్రతినిధులుగా చలామణి అవ్వాలని చూడటం హాస్యాస్పదమని, ఇది యువత ఆకాంక్షలను విక్రించడమేనని ఆమె మండిపడ్డారు. పరోక్షంగా తన తండ్రి కేసీఆర్ రాజకీయ రిటైర్మెంట్ తీసుకోవాలనే అర్థం వచ్చేలా ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. బీఆర్ఎస్ పార్టీపై కవిత తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఆ పార్టీలో మహిళలకు ఏమాత్రం గౌరవం లేదని, కేవలం స్వార్థ ప్రయోజనాల కోసం మాత్రమే పార్టీ నడుస్తోందని ఆరోపించారు. ఓటమికి కార్యకర్తలను, ప్రజలను నిందించడం కేసీఆర్ కు తగదని హితవు పలికారు. తెలంగాణ ఉద్యమకారులను విస్మరించి కేవలం తన చుట్టూ ఉన్న కొందరు స్వార్థపరుల మాటలకే ప్రాధాన్యత ఇస్తుండడం వల్ల పార్టీ ఈ స్థితికి చేరుకుందని ఆమె విశ్లేషించారు. తెలంగాణలో ప్రతిపక్షం లేకుండా చేయడానికి రేవంత్ రెడ్డి ఎవరని ప్రశ్నించారు. వచ్చే 10 ఏళ్లు సీఎంగా రేవంత్ రెడ్డి ఎలా ఉంటారని, తెలంగాణ ప్రజలు ఓటు వేసి డిసైడ్ చేయాలి కదా అని ప్రశ్నించారు. ఆడబిడ్డగా కొత్త తరహా రాజకీయాలతో మీ ముందుకు వస్తున్నానని, తనను ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేశారు.